మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు నేను మనిషిని మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా బండగా తయారు చేసిందో చెప్పు. చెప్పు మధు. ఎందుకులండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు. వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేదు. కాలంతో కలిసిపోయిన కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేనే జరిగింది నిజమేగా. అబద్ధం, అంత అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో కోరికలతో ఈ ఊరికి వచ్చాను. లక్షాధికారి అయిన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు? తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాశావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే? నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా, ఏంటయ్యా? అమ్మలే, నన్ను నువ్వు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కాదు చిన్నదరా, వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి ఎవరికి సచ్చినట్టు పనిచేయాలిగా. అలా సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు. ఆ బూసయ్యే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకు. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకుని బతకాలి? ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు